మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం కోమిరెడ్డిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఇంద్రసాగర్ తో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, 6 గ్యారంటీలను ఏమాత్రం అమలు చేయడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇటీవల కేటాయించిన బడ్జెట్ లో పేద, బడుగు, బలహీన, షెడ్యూల్ కులాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులలో సరైన బడ్జెట్ కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఎవరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రేపు మాపు అని తమకు అనుకూలమైన సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నారే తప్ప రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పెంచుతామని చెప్పి చేయలేదని, కొత్త పింఛన్లు కదా 2 ఏళ్ల నుంచి ఏమాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులను సకాలంలో లబ్ధిదారులకు అందజేయడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఈ రోజున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నుండి కూడా ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 బడ్జెట్లో కూడా వాళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలని దాదాపు 6 గ్యారెంటీలు అని చెప్పి 11 డిక్లరేషన్లు పెట్టి 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ దాంట్లోనే నిజంగా ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా గొప్ప ఆలోచన ఏం చేసిందంటే, వచ్చిన మొదటిసారే అంటే డిసెంబర్ 7 తారీఖు నాడే ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత చేస్తామని చెప్పి ఆ రోజు మొదటి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. ఆ చట్టబద్ధత చేస్తామన్న బిల్లును కూడా శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ గవర్నర్ గారు, ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ తమిళిసై గారు కూడా ఆమె నోటిగుంట చెప్పడం జరిగింది. అంటే దాదాపు అది చట్టబద్ధం ఇప్పటికే కావాల్సి ఉండే. అంటే మీరిచ్చిన 6 గ్యారెంటీలు కానీ, 13 డిక్లరేషన్లు కానీ, 420 హామీలు కానీ ఇవన్నీ కూడా చట్టబద్ధత అయితే జనానికి ఏం ఉపయోగం అంటే, బాజప్తా అవి కానీ నీవు ఇవ్వకపోతే వాళ్ళకు ఒక రైట్ వస్తుంది, ఒక హక్కు వస్తుంది. ఆ హక్కు ద్వారా కోర్టుకు వెళ్ళన్న వాళ్ళని దాన్ని సాధించుకునే అవకాశం ఉంటుండే. కానీ ఈ ప్రభుత్వం చట్టబద్ధత చేస్తున్నామని అందరినీ కూడా మభ్యపెట్టి సంతకం చేసినట్లే చేసి, చట్టసభలో చెప్పినట్లే చెప్పి ఇప్పటికీ కూడా దాన్ని ఊసులేదు, పలుకులేదనే మాట మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న బడ్జెట్ ఒకసారి చూస్తే అన్ని వర్గాలను కూడా, బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనారిటీలను కానీ, విద్యార్థులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినట్లు స్పష్టంగా అవగతమవుతూ ఉంది. వాళ్ళు పెట్టిన బడ్జెట్లోనే అవగతమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు బీసీలను తీసుకుంటే, బీసీలకు వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్లు మేము బీసీలకు ఇస్తామని చెప్పి డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా, మొన్న గత బడ్జెట్లో తీసుకున్నట్లయితే, లేదు నిన్న ఇచ్చిన బడ్జెట్లో తీసుకున్నట్లయితే, ఈ రోజు వరకు దానికి 50% కూడా చేయలేదు. 14,000 కోట్లు మాత్రమే మీరు కేటాయించిండ్రు. ఇప్పుడు కూడా 15,000 కోట్లు కేటాయించిండ్రు. అంటే దాదాపు మాకు ఈ 3 బడ్జెట్లో కలిపి 60,000 కోట్లు రావాలి. మీరు చెప్పిన ప్రకారము 20,000కు ప్రతి సంవత్సరానికి బీసీలకు ఇస్తే ఈ రోజుకు 60,000 కోట్లు రావాల్సి ఉండే. కానీ మీరు బీసీ వర్గాలను మొత్తం కూడా ఓటు బ్యాంకుగా మార్చిండ్రే తప్ప అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీసీ స్కాలర్షిప్స్ లేవు. ఈరోజు బీసీ విద్యార్థులు పూర్తిగా అంటే వాళ్ళు ఫీజు కట్టలేక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, ఈరోజు విద్యార్థులకు అక్కడ మెమోలు, టీసీలు రావట్లేదు. ఇక్కడ పోతే వీళ్ళకి సొంతంగా డబ్బులు లేవు. అంటే ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా మోసం చేస్తూ ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలను తీసుకుంటే కూడా, ఎస్సీలకు కూడా ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. మీరు దళిత బంధు కేసీఆర్ గారు ఇస్తే, కేసీఆర్ గారు దాదాపు 40,000 కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడం జరిగింది. దాదాపు 1,30,00,000 మందికి కేసీఆర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దళిత బంధుకు సంబంధించి. కానీ మీరు వచ్చిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ని మొత్తం కూడా తొక్కిపెట్టినరు. ఇప్పటి వరకు దళిత బంధును మేము 10 లక్షలు కేసీఆర్ గారు ఇస్తున్నారు, మాకు గాన మీరు అవకాశం ఇస్తే 12 లక్షల రూపాయలను పెంచిస్తామని ఆ రోజు స్పష్టంగా చెప్పినారు. కానీ ఈ రోజున్న బడ్జెట్లో మీరు 1 రూపాయి కూడా
ఎస్సీలకు అదనంగా కేటాయించలేదు అంటే మీరు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వమని మీరు పెట్టిన బడ్జెట్ ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే అన్ని వర్గాలని మోసం చేస్తూనే దాంతోపాటు ఎస్సీ వర్గాలను కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఇంకా ఇటు పోతే ప్రతి ఒక్కరిని ఈరోజు విద్యార్థులను తీసుకుంటే కూడా ఇలా విద్యార్థులకు మీరు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పినారు. ఆడపిల్లలకు ఈ ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామని చెప్పినారు. విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఈరోజు 5 లక్షల విద్యా భరోసా కార్డు గత 2 బడ్జెట్లో కూడా ఇవ్వలేదు. చాలా ఎదురు చూసినారు ఈ బడ్జెట్లోనన్నా పెడతారేమో అని చెప్పి. మీకు మిగిలింది ఇంకా ఒక్క బడ్జెట్. లాస్ట్ బడ్జెట్ మీరు ఎలక్షన్ బడ్జెట్, మీ బడ్జెట్ని ఎవరు నమ్మే పరిస్థితిలో ఉండరు. ఇప్పుడు ఉన్న ఒక్క బడ్జెట్ ఈ బడ్జెట్లోనైనా మీరు ఏమన్నా పెడతారా అంటే ఈరోజు ₹1 కూడా మీరు అదనంగా చెల్లించలేదు అంటే పిల్లలకు ఈ స్కూటీలు కూడా ఇవ్వరని అర్థమైంది. దాదాపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద మీరు ఇప్పటికే దగ్గర 10,000 కోట్లు బాకీ ఉన్నారు. 10,000 కోట్లు చెల్లించక దాదాపు 2-3 సంవత్సరాలకు వెళ్ళి విద్యార్థులు ఇంజనీరింగ్ పాస్ అయ్యి వాళ్ళు బయటికి పోతే కూడా కాలేజీలలో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అంటే ఆ 10,000 కోట్లు మీరు ఇవ్వకపోగా ఈరోజు మీరు విద్యార్థులకు ఇచ్చిన బడ్జెట్ను చూస్తే గతానికన్నా దాదాపు 109 కోట్లు ఇప్పుడు తక్కువ ఇచ్చిండ్రు ఇంకా బడ్జెట్ ఈ సంవత్సరము. అంటే మీరు స్పష్టంగా అర్థమవుతుంది మీరు అన్నీ కూడా ఎగ్గొట్టే పరిస్థితులనే మీరు ఉన్నారు. ఏ వర్గాన్ని మీరు ఇప్పుడు అక్కడికి చేర్చుకున్నారు? మొట్టమొదటిగా ఇంకా ఆలోచిస్తే రైతులకు రైతు బంధు కేసీఆర్ గారు 10,000 చొప్పున సంవత్సరానికి 10,000 చొప్పున డిసెంబర్ నెలలో జూన్ నెలలో వేసేవాడు. నాట్ల కాలంలో కేసీఆర్ గారు వేస్తే మీరు ఓట్ల కాలంలో మాత్రమే వేస్తూ ఉన్నారనేది స్పష్టంగా తెలంగాణ రైతాంగానికి అర్థమవుతూ ఉంది. ఈరోజు డిసెంబర్లో నాట్లేస్తే ఈరోజు మనం ఏ నెలల్లో ఉన్నాం? దాదాపు మార్చి నెలలో ఉన్నాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చు ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 15 రోజుల్లో పంటలు కోతకొచ్చే దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నీవు వేయలేదు. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నావు. ఆ రోజు కేసీఆర్ కట్టించిన పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేటలో ఈరోజు ఓపెనింగ్కి పోతూ నేను అక్కడ మీట నొక్కుతా ఈరోజు రైతు బంధు పడుతుంది అంటున్నావు. కానీ అది కూడా మీరు మీ దాని ద్వారానే తెలుస్తుంది. అది 1 ఎకరానికే వేస్తాం, మళ్ళీ తర్వాత 25 రోజులకు మిగతా దాంట్లోకి వేస్తాం, 3 విడతలుగా ఈరోజు రైతు బంధు చెల్లిస్తాం, మీ పంటలు కోసిన తర్వాత కానీ రైతు బంధు పడుతుంది అనే మాట నీవు ఇంత దొంగ తిరుగుడు మాటని ఇంత స్పష్టంగా చెప్తున్నావంటే, ఇంత బరి తెగించి చెప్తున్నావంటే నీ యొక్క అసమర్థత స్పష్టంగా రైతులు అర్థం చేసుకోవాలి. ఈరోజు రైతు బంధుకు ఎగనాం పెట్టినావు. ఈరోజు రైతు బంధుతో పాటు ఆ రోజు మాట్లాడినావు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకే ఎందుకు ఇవ్వాలి, 3వ పంట రైతేస్తే ఎందుకు ఇయ్యడు కేసీఆర్ గారు అన్నావు. 2 పంటలకే నీవు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఈరోజు ఇచ్చే నొక్కే రైతు బంధు గతంలో ఎగ్గొట్టిన రైతు బంధా లేదు ఈ ఖరీఫ్ ఈ రబీ రైతు బంధా స్పష్టం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అన్నావు. కౌలు రైతులు ఏం పాపం చేసినారా? కేసీఆర్ గారు ఇస్తలేరు, మాకు అధికారం వస్తే కౌలు రైతులకు కూడా మేము 15,000 రైతు బంధుకి ఇస్తా అన్నావు. ఈ రోజు వాళ్ళకి కౌలు రైతుల ఊసు లేదు. ఈ బడ్జెట్లో కూడా కౌలు రైతులకు ₹1 నువ్వు కేటాయించింది లేదు. రైతు కూలీలకు కూడా నేను 12,000 ఇస్తానని స్పష్టంగా చెప్పినావు. రైతు కూలీలకు 12,000 రైతులకు భూమి ఉన్నోళ్ళకే ఎందుకు ఇవ్వాలి? కూలీలు ఏం చేసినారయ్యా? మేము కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినావు. ఆ ఊసు లేదు. ఈరోజు ₹1 కూడా దానికి అదనంగా నువ్వు బడ్జెట్ పెట్టింది లేదు. ఈరోజు అన్ని వర్గాలని ప్రధానంగా రైతులు ఈరోజు యూరియా సంచులకు కానీ విత్తనాలకు కానీ నానా యాగి పడుకుంటా గోసపడుతూ ఉన్నారు. గతంలో రైతులు ఎంత అనుభవించారో ఈరోజు ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి విషయంలో రైతులు అనుభవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా వర్గాలు కూడా మహాలక్ష్మి స్కీమ్ ఉంది. మహాలక్ష్మి స్కీమ్ని చాలా అట్టహాసంగా నువ్వు చేసినావు. నేను మహాలక్ష్మి స్కీమ్ కంప్లీట్ చేసిన అంటున్నావు. ఎంత బోకస్ మాట. మహాలక్ష్మి స్కీమ్లో ఓన్లీ ఉచిత బస్సు అనేది ఒక చిన్న హామీ. అది మహాలక్ష్మి స్కీమ్లో ప్రధానంగా 2,500 ప్రతి మహిళకు, అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలు, అంటే దాదాపు 1,63,00,000 మంది మహిళలు ఉన్నారు. నీవు నిజంగా వాళ్ళందరికీ నువ్వు ఇవ్వాలి అంటే 22,000 కోట్ల రూపాయలు కావాలి. నీవు ఈ రోజు వరకు 3 బడ్జెట్ల గత 2 దాంట్లో కానీ మొన్న బడ్జెట్లో కానీ ₹1 కూడా నువ్వు చెల్లించలేదు. అంటే ఈ సంవత్సరం కూడా 2,500 ఇస్తలేనని స్పష్టంగా చెప్పినావు. అంటే ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? నువ్వు 2,400 రూపాయలు ఇస్తా అని చెప్పి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి దాదాపు 1,60,00,000 మందిని నువ్వు మోసం చేస్తూ ఉన్నావు. అదేవిధంగా ఆసరా పెన్షన్లని చేయూతగా మార్చినావు. ఈరోజు చేయూతగా నీవు 2,000 ఇస్తున్నారు కేసీఆర్ గారు, నేను వస్తే 4,000 అన్నావు. వికలాంగులకు 3,000 ఇస్తున్నారు, నేను వస్తే 6,000 అన్నావు. ఈరోజు అదనంగా నువ్వు పింఛన్లకు కూడా ₹1 గత బడ్జెట్ కన్నా ఈసారి పెంచలేదు. అంటే దాని అర్థం ఈసారి కూడా నేను పింఛన్లు పెంచట్లేదని స్పష్టంగా నీవు బడ్జెట్ ద్వారా తెలియజేసినావు. అంటే ఈసారి కూడా అందరిని మోసం చేస్తూ ఉన్నావు. 4,000 కానీ 6,000 కానీ చేసే ముచ్చట్లేదని బడ్జెట్ ద్వారా నువ్వు ఈ సమాజానికి చెప్పినావు. కాబట్టి ఈరోజు బట్టి విక్రమార్క గారు దాదాపు 1 గంట 53 నిమిషాలు ఆయన అసెంబ్లీలో ప్రవేశాన్ని గురించి మాట్లాడిండు.
కానీ ఇంత మోసం చేయడానికి నీవు 2 గంటల సమయం తీసుకున్నావా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అన్ని వర్గాలని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, బీసీలను, విద్యార్థులు, నిరుద్యోగులకు ఎన్ని మాటలు చెప్పినావయ్యా? సంవత్సరానికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా మొదటి సంవత్సరంలోనే అన్నావు. 1 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నీవు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలు ఇచ్చినావు. 11,000 ఉద్యోగాలలో నీవు చెప్పింది 67,000 ఉద్యోగాలు ఇచ్చినని కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లని ప్రస్తావిస్తూ అది కూడా నా ఖాతాలో వేసుకోనని చెప్పి డంక బజాయించి ప్రచారం చేస్తూ ఉన్నారు. నీవు ఇస్తున్నది 2 లక్షల ఉద్యోగాలు. ఇప్పటికీ నీకు అయ్యింది దాదాపు 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలకు నీవు ఇస్తున్న 2 లక్షలు ప్రతి సంవత్సరానికి ఇస్తే దాదాపు 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు నీవు చెప్పిన మాట ప్రకారమే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను కలుపుకుంటేనే 65,000 ఉద్యోగాలు అయినాయి. అంటే ఎక్కడ పోయింది నీ హామీ? అంటే స్పష్టంగా నాకు అధికారం కోసం అందరినీ మోసం చేస్తుందనే మాట ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరికీ తెలియజేసింది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలను మోసం చేసింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు కూడా నేను 12,000 ఆటో డ్రైవర్లకు భృతి ఇస్తా అని చెప్పినావు. వాళ్ళకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తా అని చెప్పినావు. దాదాపు 25,000 మంది ఈరోజు 25 లక్షల మంది ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, జీవిస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈరోజు వరకు నీవు ఉచిత బస్సు పెట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈరోజు ఆటో డ్రైవర్లు 180 మంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 180 మంది ఆత్మహత్య చేసుకుంటా కూడా ఈ బడ్జెట్లో వాళ్ళకి ఏమన్నా పెడతావా? వాళ్ళ సంక్షేమానికంటే ₹1 కూడా నీవు ఈరోజు విధించలేదు. ఏ వర్గాన్ని నీవు సంతృప్తిపరచినవో చెప్పాలి. ఒక్క వర్గాన్ని, నీ బ్రోకర్ల వర్గాన్ని, నీ కుటుంబ సభ్యులని, నీ రియల్ ఎస్టేట్ దందా, నీ అన్నదమ్ముళ్ళని తప్ప ఈడ ఎక్కడ కూడా ఇప్పుడు మీరు ఈ ఆదుకున్న పరిస్థితి ఈ బడ్జెట్లో లేదని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా అంటే బాగా చూస్తూ ఉన్నారు. ఈరోజు హైడ్రా కూల్చివేతలు, ఈరోజు మూసీ నది వెంబడి మేము దాదాపు 1,50,000 కోట్లతోటి నేను మూసీ నదిని సుందరీకరణ చేస్తానని అంటున్నారు. నీకు బడ్జెటే లేదంటావు. ఇన్ని హామీలు ఇచ్చినాం కదా, ఇన్ని హామీలను నెరవేరుస్తూ నువ్వు చేయండి మీకు ఉంటే వీలైతే. ఈ హామీలన్నీ పక్కకు పెట్టి సంక్షేమాన్ని పక్కకు పెట్టినావు, అభివృద్ధిని పక్కకు పెట్టినావు. ఈరోజు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతో తపనతో ఈరోజు కర్వేనా ప్రాజెక్టు ద్వారా దేవరకద్ర నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో 1 ఎకరా బీడు లేకుండా నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి కర్వేనా ప్రాజెక్టు తీసుకొని వస్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించి కొల్లాపూర్లో శ్రీశైలం బ్యాక్ వాటర్లో మోటార్లు ఫిట్ చేసి కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆ కర్వేనా కన్నా ముందున్న రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి కర్వేనా ప్రాజెక్టును కూడా పూర్తిగా 99% రిజర్వాయర్ని పూర్తి చేసి మిగిలిన యొక్క రిజర్వాయర్ నుంచి వచ్చే కాలువలు మాత్రమే పెండింగ్లో ఉంటే ఆయన హయాంలోనే ఎలక్షన్ కన్నా ముందే కాలువలకు కూడా దాదాపు 5,000 కోట్లతోటి టెండర్లు పిలిస్తే మేము భావించిన మా జిల్లాకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకా అంతకన్నా ఎక్కువ వేగంతో మాకు కర్వేనా ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్ళు ఇస్తారని భావించినాం. కానీ జిల్లాని మర్చిపోయినావు, జిల్లాకున్న ప్రాజెక్టును మర్చిపోయినావు, రైతులని మర్చిపోయినావు, అందరినీ మర్చిపోయి ఆ 5,000 కోట్లతో పిలిచిన కాల్వల కాంట్రాక్టును కూడా రద్దు చేసిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే నీకు ఏ వర్గం ఇప్పుడైనా ఈ బడ్జెట్లో అయినా ఏమన్నా ఆ దానికి పెట్టినావు అంటే ₹1 కూడా వెదిలించిన పరిస్థితి లేదు. ఇంకా ఇప్పటికీ పెండింగ్లో పెట్టుకుంటూ పోయినావు. దాదాపు 6 నెలలు కష్టపడితే ఆ కాలువ అయ్యేదానికి 2.5 సంవత్సరాలు పూర్తయితే కూడా కర్వేనా డ్యామ్ నుంచి వచ్చే కాలువలను పూర్తి చేయకుండా ఈరోజు దాన్ని అందరినీ కూడా తొక్కిపట్టి ఈ జిల్లా రైతాంగాన్ని, ఇది ముఖ్యంగా దేవరకద్ర రైతాంగానికి మీరందరూ కూడా మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తుంది వచ్చే కాలంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వ డొంక తిరుగుడు ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు సరైన సమయంలో సరైన రీతిలో జవాబు చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై నమస్కారం. జై తెలంగాణ, జై ఆలన్న, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ బడ్జెట్. ఎన్నో ఆశలతోన ప్రజలు ఏవైతే మీ మీద నమ్మకం పెట్టుకొని మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలకు బోల్తాపడి గోసపడి వస్తాయిలే కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండ్రు, మంచిగా నీళ్ళు ఇచ్చిండ్రు, మంచిగా కరెంట్ ఇచ్చిండ్రు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, దళిత బంధు ఇచ్చిండ్రు, కంటి రెప్పలకు కాపాడుకుంటున్నాడు అని చెప్పి అనుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవి కొనసాగిస్తూ ఇవి కూడా అదనంగిస్తారని బోల్తాపడి ఈరోజు మీకు ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసిన తర్వాత మీరు పెట్టినటువంటి బడ్జెట్ 3వ బడ్జెట్. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రజలకు మీరు ఏవైతే బాండ్ పేపర్లు రాసిచ్చారో, ఈ హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో
6 గ్యారంటీలో ఉన్నటువంటి ప్రతిదీ 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పినటువంటి మాటలకి మీ కల్లివల్లి మాటలకి వాళ్ళు మోసపడి మీకు ఎట్లయితే ఆశతోనూ ఓట్లేసి ఈరోజు ఉసూరుమంటున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు పైకి. ఎప్పుడు వస్తుంది 4000 పింఛన్, ఎప్పుడు వస్తాయి మహిళలకు 2500 రూపాయలు, ఎప్పుడు వస్తుంది తులం బంగారం, చిన్న స్కూల్ కాలేజీలకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఎప్పుడు మాకు స్కూటీలు వస్తాయని చెప్పి నిరుద్యోగులందరూ కూడా మాకు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి వస్తుంది, ఎప్పుడైతే నిరుద్యోగ కార్డు ఇస్తామని చెప్పిండ్రు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తామన్నారు నిరుద్యోగులకు. ఎక్కడ పోయిందని వాళ్ళు ఎదురు చూస్తే కంటికి ఒత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. ప్రతి బడ్జెట్లో ఈ బడ్జెట్లోనే ఏమైనా కేటాయింపులు పెడతాడని. ఎంత దౌర్భాగ్యం అంటే మీకు ఏదైతే ఎంతసేపు ఉన్న రాజ్యాలు ప్రజలు మంచి కోరాలి, ప్రజలకు మంచి చేయాలి. మీరు ఏది దోస్తే అది ఆకాశంలో ఉన్న చందమామని తీసుకురంటే తీసుకొస్తా అనేటువంటి ఆ రకమైనటువంటి హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అంటే ఇంకా మీకు ఒక బడ్జెటే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయి బడ్జెట్. నెక్స్ట్ వచ్చేటువంటిది 2028లో వచ్చేటువంటిది ఎలక్షన్ బడ్జెట్ ఉంటుంది. మీకు ఉన్నది 3 సంవత్సరాల సమయం, అంటే 60% కాలపరిమితి అయిపోతే కూడా ఈ రోజు వరకు మీరు అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తూ ఇప్పటికి కూడా ఒక అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోగా మార్చి మీ నోటికి ఎంత వస్తే అంత. అసెంబ్లీ అనేటువంటిది ఒక విలువలతో కూడుకున్నటువంటి ఆ స్థానాన్ని మీరు ఎట్లా తయారు చేసినారంటే కాంగ్రెస్ పార్టీ వేదికలాగా తయారు చేసుకుని చెప్పిందే చెప్పుకుంటూ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఏవైతే హామీలు చెప్పిండ్రో ఆ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, 2000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 4000 ఎందుకు కావట్లేదు, ఏమొచ్చిన ప్రాబ్లము. 2,70,000 కోట్లు దాదాపు 2,60,000 కోట్లతో మీకు అప్పచెప్పిండ్రు బడ్జెట్. ఈరోజు 3,40,000 మీరే పెట్టారు, 3,34,000 సంథింగ్ ఆ రేంజ్లో మీరు బడ్జెట్ పెట్టారంటే ఆదాయం 10% పెరుగుతూ ఉందని మీరే చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 10% గ్రోత్ ఉందని 12.7 ఉన్నటువంటి గ్రోత్ను ఈరోజు మీరు చెప్పినటువంటి అస్తవ్యస్తమైన హైడ్రా అని ఈ భయం పెట్టి ప్రజలను ఇబ్బంది పెడితే ఈరోజు ఆదాయం కూడా పడిపోయింది, 10% పడిపోయింది. మరి ఆ 10% ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుంది, వచ్చినటువంటి సంపద ఎక్కడికి పోతుంది? ఉన్న దాంట్లోనే మీరు కట్ చేస్తున్నారు. రైతు బంధు అని చెప్పారు, 3 సార్లు ఎగబెట్టారు. కరోనా కష్టకాలంలో కూడా రూపాయి ఆదాయం లేని సమయంలో కూడా కంటికి రైతు అన్నం పెట్టేవాడు, రైతును కాపాడుకోవాలి, మిగతా ఖర్చులు తగ్గించుకోవాలి, అప్పు చేసైనా సరే కానీ రైతులైతే కాపాడుకోవాలని కేసీఆర్ గారు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంద్ వేస్తే మీకు ఏమైంది? మీకు సవ్యంగా ఉన్న రాష్ట్రము, మీకు ఏం కరోనా రాలేదు కదా, మీకేమైనా కరోనా వచ్చిందా, మీ ప్రభుత్వానికి ఏమైనా కరోనా వచ్చిందా? ఎందుకు రైతులకు డబ్బులు ఇవ్వడానికి మీకు చేతులు వస్తలేవు చెప్పండి? ఎందుకు 15,000 అన్నారు, దాన్ని మళ్ళీ మీరే మార్చుకొని 12,000 చేసిండ్రు. పోనీ ఆ 12,000 అన్నా కనీసం మీరు 6 పంటలకు ఇచ్చిండ్రు అంటే 3 పంటలకు ఇస్తే 3 పంటలకు ఎగనామం పెడుతుంది. మీకు దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియాలో మీకు అనుకూలమైన మీడియాలో వార్తలు ఇస్తూ ఉంటారు. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, 22కి వస్తుంది, 23కి వస్తుంది, 24కి వస్తుంది, నెలలు పడతాయి, 3 నెలలు పడతాయి, 4 నెలలు పడతాయని. ఏమనంటే మీరు కూడా 4 నెలలు 3 నెలలు వేసిండ్రని. పంటకు ఎప్పుడైతే పెట్టుబడి సాయం కావాలో అదే సమయంలో మేజర్ 5 ఎకరాల రైతుల వరకు కాపాడుకొని వారం రోజుల లోపలనే మీరు ఎప్పుడైనా లెక్కలు తీసుకోండి, ఒక వారం రోజుల లోపలనే పంట పెట్టుబడి సాయం 5 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు. కొంచెం అడ్జస్ట్ కాని టైంలో అంటే 5 ఎకరాల తర్వాత అవేమన్నా ఉంటే కొద్దిగా లేట్ అయిందేమో తప్ప మొదలు పెట్టిందంటే పంట సాయము వారం రోజుల లోపల 5 ఎకరాలకు పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. మరి మీరేం చేశారు? 12,000 అన్నారు, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఈ రోజు వరకు కళ్యాణ లక్ష్మి అన్నారు, దానికి తులం బంగారం అన్నారు, బంగారం దొరకట్లేదా? మీకు ఏమి ఇబ్బంది వచ్చింది? ఎందుకు ఇవ్వట్లేదు? పండించిన ప్రతి ధాన్యానికి కూడా బోనస్ అన్నారు. ఎన్ని తప్పుడు హామీలు అంటే మీరు మేనిఫెస్టో తీసుకొని ముందు పెట్టుకోండి. పండించిన ప్రతి దానానికి బోనస్ అన్నారు, లాస్ట్కి ఏం తీసుకొచ్చారు? సన్నధాన్యానికి అని తీసుకొచ్చారు. పోనీ ఆ సన్నధాన్యానికన్నా ప్రతి పంటకి ఇస్తుంటారు. మీరు ఏవో అబద్ధాలు ఆడండి చెప్తా ఉన్నారు. ప్రజలు రైతులు గమనిస్తున్నారు. దీన్ని ఎవరైతే అనుభవించాలో వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కసారి బోనస్ ఇస్తున్నారు, ఆశపడి నెక్స్ట్ టైం కూడా బోనస్ వస్తుందని చెప్పి కౌలుకిచ్చే రైతులేమో రేటు పెంచారు, ఎందుకంటే నీకు బోనస్ వస్తుందని. ఇక్కడ చూస్తేనేమో బోనస్ రాదు, అప్పుల పాలవుతున్నాడు. ఏది చేసినా కూడా మీరు ఎలక్షన్ల కోసం ఇస్తున్నటువంటి రైతు బంధు, ఎలక్షన్ల కోసం ఇస్తున్నటువంటి బోనసే తప్పిస్తే, ఎలక్షన్లు వస్తున్న వెంటనే ఇస్తారు తప్పిస్తే, ఎలక్షన్లు అయిన తెల్లారి నుంచి మళ్ళీ మీ పద్ధతిలో మీరు వెళ్ళిపోతున్నారు. ఎన్ని రోజులన్నీ మభ్య పెడతారు? ప్రజలు రెడీగా ఉన్నారు మీకు కర్ర కాల్చి వాత పెట్టడానికి. మీరు ఏదో స్థానిక ఎలక్షన్ల లోపల ఏదో అధికారంలో ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారని ఏదో కొద్దిగా వచ్చిన దాన్ని పట్టుకొని మాకు ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని అనుకునే మాట మీరు చెప్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళి ఏ మూలన ఏ పేదవాడిని, ఏ మామూలు అంటే ఏ సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తి పోయి మైకు పెట్టినా కూడా తిట్టకుండా తిడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ ప్రభుత్వమే చాలా బాగుండే, చెప్పిన మాట చేసిండు. 200 ఉన్న పింఛన్ను 2,000 రూపాయలు చేసిండని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఈరోజు పేదవాళ్ళు తలుసుకుంటున్నారు.
మూడో బడ్జెట్లన్నా ఆశ పట్టుకున్నారు వాళ్ళు. కనీసం 2000 4000 అన్నతోన 3000 అన్నా ఇయ్యక సస్తాడా అని ఆలోచన చేస్తే అది కూడా ఈరోజు మీరు చూస్తుంటే బడ్జెట్ చూస్తూ ఉంటే అది కూడా లేదు. ఒక 2 లక్షల పింఛన్లు ఇస్తున్నమాట. 2 లక్షల పింఛన్లు ఎవరికి ఇస్తారు? మీరు కేవలం ఇప్పుడు భర్తలు చనిపోయి 2 సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన వితంతువులే ప్రతి గ్రామంలో 10 నుంచి 20 మంది ఉన్నారు. ఆ వితంతువులకు ఇవ్వాలంటే కూడా నువ్వు 4 లక్షల రాష్ట్రం వ్యాప్తంగా 4 లక్షల పింఛన్లు ఇస్తే వాళ్ళకి సరిపోతుంది. అంటే ఇది కూడా ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో ఎవరైతే 58 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ 65 సంవత్సరాలు నిండిన వాళ్ళు కానీ ఇంకా నువ్వు ఎవరికి కూడా వృద్ధాప్య పింఛన్లు ఇవ్వదలుచుకోలేదు. ఎంతసేపు ఉన్నా మీరు ఇచ్చే పింఛన్లు ఎంతసేపు ఉన్నా వికలాంగులకు కానీ అర్హత ఉన్న వికలాంగులకు కానీ వితంతువులకే సరిపోతాయి. అవి కూడా సరిపోవు. 3 లక్షలు 4 లక్షలు దాటిపోయింది. మీరు ఏ గ్రామానన్నా ర్యాండమ్గా తీసుకోండి, ప్రతి గ్రామంలో వితంతువులు భర్తలు కోల్పోయి కుటుంబ పెద్దను కోల్పోయి ఎప్పుడు వస్తుంది పింఛన్ ఎదురు చూస్తున్న వాళ్ళే ప్రతి గ్రామంలో 10 నుంచి 20 మంది ఉన్నారు. కానీ మీరు ఈరోజు బడ్జెట్లో ఒక 2 లక్షల మంది కొత్తగా ఇస్తామని పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి. అంటే మీరు పెడుతున్నది మీకున్న ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి అధికారులు కానీ మీరు పాలన మీద ఎంత పట్టుందన్నది కానీ మీకే అర్థమవుతుంది. ఇది ప్రజాపాలన అంటే ఈ రకమైన ప్రజాపాలన. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇటువంటి ఇందిరమ్మ రాజ్యమా? మంచిగా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు. మంచిగా వచ్చేటువంటి కరెంటు రావడం లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, మోటార్లు కాలుతున్నాయి. ఒక్క రంగం కాదు, మీరు చెప్పాలంటే గంటలు చెప్పాలి. ప్రతి రంగాన్ని నెట్ట నిలువ ముంచేసినారు. ప్రతి వర్గాన్ని ఎస్సీ బీసీ ఇక ఏ కులవృత్తులు చేసుకునేటోళ్ళు కానీ ఆటోలు నడుపుకునేటోళ్ళు కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ అన్నిటిని సర్వనాశనం చేసి ఈరోజు మీరు పబ్బం గడుపుతూ ఉన్నారు. ఎన్ని రోజులు గడుపుతారు? ఇంకా 2 సంవత్సరాలు చేసిన తప్పుకు ప్రజలు కూడా ఈ 2 సంవత్సరాలు మిమ్మల్ని గమనిస్తారు. ఇప్పటికైనా మీరు ఈ బడ్జెట్ అయిపోయే లోపలన్నా మీరు ఏమైతే 6 హామీలు ఇచ్చినారో 6 గ్యారెంటీలు ఇచ్చినారో 100% 6 గ్యారెంటీలకు మీ బడ్జెట్ను సవరించుకొని మీరు 30 తారీఖు మళ్ళీ చివరిగా పెట్టేటువంటి బిల్లు లోపల మీరు ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందే. లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెడుతుందో ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లు కనుక పాస్ చేసి చట్టబద్ధత కనుక కల్పించి దానికి మీరు బేషరతుగా పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలన్నా మీ ప్రభుత్వం మెడలోంచి అయినా సరే ఈ బిల్లును మెజార్టీ ఇది మన సక్సెస్ అయ్యేటట్టు చూసి ఆమోదం పొందేటట్టు చూసి ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మీరు నిజాయితీని నిలబెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.